అవునయ్యా, మా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చిన, ప్రతి మాటకు లోబడి ప్రతి మాటకు స్పందించి మీ మాటకు తన విధేయత చూపే మనస్సును మాకు అనుగ్రహించినందును బట్టి స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయం చక్కగా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు యేసు, మీకు వందనాలు. మీరు మాట్లాడినప్పుడు ప్రభువా, మీ మాటలలో ఉన్న శక్తి ద్వారా మేము ఆదరణ పొందుతామయ్యా, విశ్వాసంతో నింపబడతామయ్యా. అయ్యా మీకు వందనాలు. గుడ్డివారిని, మూగవారిని, నత్తివారిని ప్రభువా, తన అంగహీనులను, పక్షవాయు కలిగిన వారిని, జలోదర రోగం కలిగిన వారిని ప్రభువా మీరు స్వస్థపరిచి బాగు చేసి వారిని స్వస్థపరిచినారు. మీకు వందనాలు. అలాగే తన మా జీవితాలలో ఉన్న ప్రతి రోగమును మీరు తీసివేసిన బట్టి స్తోత్రాలు అయ్యా. మీకు ఐగుప్తులు ఏ రోగమును మీకు రానివ్వదన్నా. అవును ప్రభువా, ఏ రోగము మాకు రానివ్వకుండా కాపాడుతున్నా. ఒకవేళ అనారోగ్యం కలిగినా మమ్మల్ని స్వస్థపరుస్తూ బాగు చేస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. రహస్యమందు చూసు తండ్రి, మీ దగ్గర ప్రార్థనతో ప్రభువా మేము ప్రతి ఆశీర్వాదం పొందుకున్నటకు, ప్రతి అనారోగ్యము కొరకు విజ్ఞాపన చేయుటకు అయా ప్రార్థన శక్తితో నింపండి. ఈ రోజు నుంచి ఆయన ప్రతి బిడ్డ ప్రభువా వారి వ్యక్తిగత ప్రార్థన జీవితము కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఒంటరిగా ఏకాంతముగా గడిపి ఆశీర్వాదాలు పొందుకున్న కృప చూపండి, ఆరోగ్యము పొందుకున్న కృప చూపండి, ఆర్థిక వనరులు పొందుకున్న కృప చూపండి, ఆశీర్వాదములన్నీ సమస్త దీవెనలు పొందుకున్న కృప చూపండి. మరి ముఖ్యంగా ప్రార్థన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను ఆయన. మీ అందరు బిడ్డలు విశ్వాసంతో మీ సన్నిధిలో కూర్చొని అడుగుదురు గాక. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, పుట్టు గుడ్డివారిని బాగు చేసినావు యేసయ్యా, కుంటివారికి నడకనిచ్చినావు యేసయ్యా. అయ్యా చెవిటి వారికి వినే శక్తిని ఇచ్చినావు ఆయన, నత్తి వారికి మాట్లాడే శక్తిని ఇచ్చిన దేవా, పక్షవాయు రోగిని ముట్టి బాగు చేసిన యేసయ్యా, గుండె చెదటి వారిని బాగు చేసే యేసయ్య నీకు వందనాలు. రహస్యమందు చేసే ప్రార్థనా శక్తి ఈ చేరుకున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. వారు అర్ధరాత్రి లేచి ప్రభా మీ పాదసన్నిధిలో రహస్యంగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా. అయ్యా మీకు వందన. ప్రతి ఒక్క బిడ్డకు ప్రార్థనాత్మ ప్రార్థన శక్తి అయ్యా మీకు వందన. ఏకాంత ప్రార్థన శక్తి కృపతోడు గురించి దీవించి ఆశీర్వదించమని. సంఘ బిడ్డలు చేసిన పనులను దీవించండి, వారి వ్యాపారాలను దీవించండి, వారిపై మీ హస్తం ఉంచండి. ప్రతిరోజు ₹1000 ఆదాయంగా ఇచ్చేయండి నాయన. కుటుంబ పోషణ కొరకు తండ్రి అయ్యా మీకు వందనాలు. కుటుంబ పోషకుడా, మా పోషకుడవు నీవు, మా పాలకుడవు నీకు వందనాలు. ప్రతి విషయం కృప తోడుగుంచండి. ప్రతి అప్పు యేసు నామములో కొట్టి వేయబడను గాక. సారేపాదు విధవనాలు ఇదిగో తండ్రి మీ దగ్గర పొందిన ఆశీర్వాదం, శూన్యమీరాలు పొందిన ఆశీర్వాదం, ప్రభువా ఎలీషా శిష్యుని భార్య పొందిన ఆశీర్వాదం యేసు నామములో ప్రభువా మీకు వందనాలు. గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదాలతో అప్పంతా కొట్టి వేయబడను గాక. యేసు నామములో ధారాళమైన ధనబిడ్డలను దయచేసి దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని నేను కృపించమని, ప్రతి గృహం చుట్టూ మీ అగ్ని కంచె అవుతుంది. అవుతుంది సమస్త దుష్ట అంధకార చీకటి శక్తులు దయ్యం ప్రభావం యేసు నామములో బాధిస్తున్నాం. ఈ సమయంలో ఏ తెగులుని కూడా సమీపించదన్నావు ప్రభువా. మధ్యాహ్నం మందు పాడు చే రోగములను భయపడకూడదు అన్నావు ప్రభువా. మీకు వందనాలు. ప్రతి బిడ్డ మరి ముఖ్యంగా మా సంఘంలో యవ్వనస్తుబడి ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డలు ప్రభావ యవ్వన జీవితం మీ పాలన లేనికి వచ్చినారు యేసయ్యా. ఆ బిడ్డల మీద మీరు కృపించండి, ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి, బలపరచండి, పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నా. బిడ్డలు వారి జీవిత కాలం అంతా దీవించబడాలయ్యా. మీకు వందనాలు అయ్యా. మీకు వందనాలు తండ్రి. అంజలిని బట్టి, బేబీని బట్టి, శృతిని బట్టి, కీర్తనను బట్టి, మహేశ్వరిని బట్టి నాయన, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా. మీకు వందనాలు. వందనాలు కావ్యశ్రీని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకా ప్రభా చండి బిడ్డలు ప్రభు మీకు స్తోత్రాలు అయ్యా. పూజితను బట్టి స్తోత్రాలు నాయన. యవన బిడ్డలు ప్రభువా అయ్యా. శ్యాముని బట్టి నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ప్రసన్నను బట్టి వందనాలు. అభిని బట్టి స్తోత్రాలు తండ్రి. సంఘంలో ఉన్న అయ్యా బిడ్డలందరిని బట్టి, బన్నీని బట్టి నాయన, ఇంకా సంఘంలో ఉన్న చంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలు రానున్న కాలంలో రహస్యముగా ప్రార్థన చేసుకొని రహస్య దీవెనలు పొందుకుని ప్రార్థన ఆత్మతో నింపబడలేదు కాక నాయన మీకు స్తోత్రాలు. బిడ్డలు మీ కృపలో వర్ధిల్లుతుంది కాక నాయన మీకు స్తోత్రాలు అయ్యా. అన్ని జన్మ మధ్యలో స్కూల్ పెడుతున్నారు. ఎలాంటి కిరాతకుల దుర్మార్గుల సహవాసం లేకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ప్రభువా ప్రతి విధమైన అయా అపవిత్రను తొలగించి బిడ్డలను పరిశుద్ధాత్మలో నింపి బిడ్డల చుట్టూ మీ దూతల కాపుదల నుంచి దీవించమని కృపగల తండ్రి మీ హస్తాలుగా చెప్పుకుంటున్నా. ఈ ఉదయకాల సమేత సంఘంలో బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందగలరు. ఈ ఉదయకాల సమేతిన వాక్యం మీరు ఎలాంటి రోగమైనా బాగు చేసే పరమ వైద్యులై ఉన్నామని మీ సన్నిధిలో గట్టిగా విశ్వాసంతో ప్రార్థన శక్తితో ప్రతి అనారోగ్యం తొలగించుకుని ఆరోగ్యం పొందుకునే కృప ప్రతి ఒక్కరు దయచేయమని
మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ఆరాధన అంతా మీ కృపను చెప్పండి వందనాలు అయా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మత బ్రదర్ని బట్టి, స్టెఫెన్ బట్టి వందనాలు అయా. వారి వ్యాపారాలను బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ దయగలతో తోడుగుంచండి అయా. మీకు వందనాలు తండ్రి. రానున్న సంవత్సర కాలంలో ఎలాంటి అప్పు లేకుండా ఉన్నామని సాక్ష్యం ఇచ్చుదురుగా వేస్తున్నాము. దివారాత్రులు కష్టపడుతూ ఉండగా వారి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అడ్డుపడుతున్న సమస్య దుష్ట శక్తులు బాధిస్తున్నాం నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున గుప్పిలు వినిపించిన కానుక రెట్టింపు యేసునామం దీవెన అయా. మందిరానికి వచ్చినప్పుడు సంతోషంగా బిడ్డలు వచ్చిందని గంతులు వేసి ఉత్సాహగానములతో ప్రభు మేము స్తుతించి ఆత్మాభిషేకం దయచేది. వారి హస్తాన్ని బలపరచ, వ్యాపారాలను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, దేవుని ఏడాత్మల సహాయం సదాకాలం ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీపిస్తున్న కుటుంబాలను బట్టి, సాయిబాబా కుటుంబాన్ని బట్టి, ఇదిగో మద్దయ్య కుటుంబాన్ని బట్టి, శివన్ కుటుంబాన్ని బట్టి, ఇదిగో శాంత కుటుంబాన్ని బట్టి, మంగమ్మ కుటుంబాన్ని బట్టి, ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని బట్టి దేవుని కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు నామం